अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. నిన్న గౌరీ గారు ఈ పారాగ్రాఫ్ పూర్తి చేస్తారు. మనకి స్క్రీన్ మీద కనపడుతున్న పారాగ్రాఫ్. ముఖ్యంగా ఇందులో అవతారుడు వచ్చినప్పుడు ఆ ప్రకృతి ధర్మాలకు అనుగుణంగానే అందులో ఉంటూనే మనకి మన నిజ స్వరూపాన్ని తెలియజేస్తారని, అలాగే 3 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ ఈ రెండు కూడా మనం డిస్కస్ చేసాం. అవతారుడు వచ్చినప్పుడు ఆయన పనిచేసే విధానంలో అంటే ఆయన పరిచయం చేసే థాట్ ఆర్ట్ స్పాంటేనియస్నెస్ ఉంటుంది అన్నట్టుగా మనం చదువుతున్నాం. అలాగే స్పిరిచువాలిటీ అన్నది డే టు డే లివింగ్ ఒక ఛాలెంజ్ కింద ఉంటుందనే విషయం అవగతం అవుతుంది. అంతేగాని సండేస్ చర్చ్కో దేవాలయానికో వెళ్ళి అక్కడి నుంచి వారం లోపల నెమ్మదిగా క్షీణించేదిగా యాక్టివిటీగా ఉండదు అన్నది మనం ఆ పారాగ్రాఫ్లో చదువుకున్నాం అండి. నెక్స్ట్ దానికి వెళ్దాం. గోపాలకృష్ణ గారు వచ్చారండి కాల్లో? గోపాలకృష్ణ గారు, వాసు మీకు ఏమైనా చెప్పారండి? నిన్న కూడా రాలేదు గోపాలకృష్ణ గారు. వాడికి ఫంక్షన్ ఉంది, ప్రాబబ్లీ దానివల్ల జాయిన్ కాకపోయి ఉండొచ్చు. అదేమి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు నాకు. ఏమండి దాసు? డిస్కోర్సెస్ జాయిన్ అవ్వట్లేదు అని ఇన్ఫార్మ్ చేశారు. బ్రేక్ అవుతుందండి. డిస్కోర్సెస్ జాయిన్ కావట్లేదు అని నాకు మెసేజ్. ఓకే, బట్ కార్డ్ స్పీక్స్ గురించి ఏం చెప్పలేదు. అయితే మనం ఎవరన్నా చదువుదామండి. నేను చదవనా దాసు, మీరు హెల్ప్ చేస్తారు కదా? అది అయినవి 3 పేరాలండి. ఇట్ వుడ్ నాట్ బి ఫేర్ టు టచ్ ఆన్ వేరియస్ of the highlights of the history of Meher Baba without discussing several controversial aspects of his nature. అయితే బాబా జీవిత చరిత్రలో హైలైట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేసే ముందు ఆయన జీవితంలో ఉండే కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్, అంటే ఆయన మనస్తత్వంలో, ఆయన పనిచేసే విధానంలో, ఆయన బిహేవియర్లో ఉండే కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేయకుండా ఈ హైలైట్స్ని డిస్కస్ చేయడం అన్నది సముచితం కాదు. అంటే ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, he often changes his plans in midstream or says he intends to do something at a certain time and then delays or seemingly never does it. ఆ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్లో ఒక లక్షణం చెప్తున్నారు, ఉదాహరణ చెప్తున్నారు. ఒక ప్లాన్ చెప్తారు, చెప్పి దాన్ని మధ్యంతరంగా సడన్గా ఆపేస్తారు. లేకపోతే ఇంకోసారి ఏంటి, ఏదో నేను చేద్దాం అనుకుంటున్నాను ఒక పర్టికులర్ టైంలో అని చెప్తారు. అది అన్న టైం వస్తుంది కానీ అది జరగదు, ఆలస్యం అయిపోతుంది, అసలు చేయరు ఒక్కొక్కసారి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నవి చెప్తున్నారు. ఈ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి అన్నది. ఇజంట్ దిస్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ షార్ట్ సైటెడ్ కమింగ్ ఫ్రమ్ సో గ్రేట్ ఏ పర్సనేజ్? అయితే ఈ ముందు పారాగ్రాఫ్లో చాలా గొప్పగా ఆయన గురించి వివరాలు ఇస్తూ వస్తున్నాము. అవతారుడు అన్నీ కూడా చెప్పుకొచ్చారు కదా డాన్. నిజంగా ఆ స్థాయి వ్యక్తి అయినప్పుడు నిజంగా మనం అనుకున్న ఈ లక్షణాలు అంటే ఒక ప్లాను చెప్పడం, నేను ఇలా చేయబోతున్నాను అంటే, ఒక మాట ఇచ్చానంటే మాట మీద నిలబడాలి, ఇలాంటి అవగాహన మనకు ఉంటుంది కదా ఉన్నత పురుషుడైతే.
సడన్గా దాన్ని చేయకపోవడం, లేకపోతే ఒక టైంలో అనుకున్నట్టుగా చేయకుండా డిలే చేయడం, అసలు చేయకపోవడం, ఇవన్నీ కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం, అలాగే అవగాహన లేనితనంగా మనం అనుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళకి అట్రిబ్యూట్ చేయడం, ఇజంట్ దిస్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ షార్ట్ సైటెడ్ కమింగ్ ఫ్రమ్ సో గ్రేట్ ఎ పర్సన్. అంత ఉన్నత స్థాయిని మనం అట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ ప్రవర్తన మరి కొంచెం అడ్డుగానే ఉంటుంది కదా అన్నట్టుగా ఇక్కడ డాన్ చెప్తున్నారండి. క్వశ్చన్ వేశారు ఇక్కడ. అక్కడి నుంచి బహుశా ఆయన దానికి వివరణ తర్వాత పారాగ్రాఫ్లో ఇస్తారు. అయితే దీని మీద ఏమన్నా ఉన్నాయండి క్వశ్చన్స్? నెక్స్ట్ పేర కూడా కంటిన్యూ అయ్యి తర్వాత ప్రశ్నలు అడిగితే ఈజీగా ఉంటుంది రాజుగారు. అలాగే సార్. అంటే ఇక్కడ క్వశ్చన్తో ఆపేశారు కదా. అవునండి. మెహర్ బాబాస్ ప్రాసెస్ ఆఫ్ సడన్ రివర్సల్ ఈజ్ ఇండీడ్ రగ్డ్, బట్ ఇట్ డస్ ప్రొడ్యూస్ వాల్యుబుల్ రిజల్ట్స్. దానికి వివరణ ఇస్తూ డాన్ అంటున్నారు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని సడన్గా దాన్ని ఆపేయడమో లేకపోతే ఇంకొక విధంగా చేయడమో, ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం రగ్గడ్గానే, అంటే కొంచెం రఫ్గానే ఉండేవి, స్మూత్గా మృదువుగా ఏమి ఉండేవి కాదు. కానీ ఆయన చేసే ఈ విధానం వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తూ ఉండేవి. Those who have lived long with Baba are almost universally notable for their resilience and adaptability. But in addition to this, there are undoubtedly more basic reasons which have to do with the sheer indeterminacy of the average human being's free will, as well as the functioning of a perfect master on levels of existence other than our own. ఇక్కడ రెండో సెంటెన్స్లో ఏం చెప్తున్నారంటే, దోస్ హూ హ్యావ్ లివ్డ్ లాంగ్ విత్ బాబా ఆర్ ఆల్మోస్ట్ యూనివర్సలీ నోటబుల్ ఫర్ దేర్ రెసిలియన్సీ అండ్ అడాప్టబిలిటీ. అక్కడ బాబాతో సన్నిహితంగా ఉండి, అంటే ముఖ్యంగా మండలి అనుకోవచ్చు, సన్నిహితంగా ఉంటూ ఆయనతో పాటు కలిసి ఆ సమయంలో బాబాతో పాటు జీవించినప్పుడు వాళ్ళందరూ రెసిలియన్స్, అంటే సర్దుబాటు మనస్తత్వం, అంటే ఎటువంటి సిచ్యుయేషన్ అనగా వచ్చినా కూడా దాన్ని తగ్గట్టు మలుచుకుని వెళ్ళగలిగి, ఎటువంటి విషయాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళే మనస్తత్వం సుప్రసిద్ధులు వాళ్ళందరూ కూడా. అంటే ఆ టైప్ ఆఫ్ బిల్టప్తో ఉండేవారు వాళ్ళు ఎప్పుడు. బట్ ఇన్ అడిషన్ టు దిస్, దేర్ ఆర్ అన్డౌటెడ్లీ more basic reasons which have to do with the sheer indeterminacy of the average human being's free will, as well as the functioning of a perfect master on levels of existence other than our own. అది నేను ప్రయత్నిస్తానండి, కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఆ లక్షణాలే కాకుండా సందేహం లేకుండా కొన్ని ప్రాథమికమైన కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అవి ఏంటంటే, మామూలు మానవుడు ఉంటాడు కదా ఒక ఫ్రీ విల్తో, ఉన్నదానికంటే కూడా డిటర్మినెన్సీ, అంటే ఆయన బహుశా నేను మండలి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు, ఇది షీర్ డిటర్మినెన్సీ, చెయ్యాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి, అంటే మామూలు ఫ్రీ విల్లో ఎలా ఉంటుందో దాని కాకుండా ఎక్కువ డిటర్మినెన్సీ ఉండడం, యాజ్ వెల్ యాజ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ పెర్ఫెక్ట్ మాస్టర్ ఆన్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అదర్ దెన్ అవర్ ఓన్, యాజ్ వెల్ యాజ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ పెర్ఫెక్ట్ మాస్టర్ ఆన్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అదర్ దెన్. అది కొంచెం అర్థం కాలేదండి నాకు ఇది. దాస్ మీరు చెప్పండి ఒకసారి, మీకైనా క్లారిటీ వచ్చింది అది. సో నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ ముందు పారాగ్రాఫ్లో మనకి క్వశ్చన్ వేశారు కదా, ఇలాంటి పర్సన్ అయ్యుండి అతను ఎప్పటికప్పుడు తన ప్లాన్స్ అన్నిటినీ చేంజ్ చేస్తున్నాడు, ఏంటి దీనికి కారణం ఏంటి, అంటే అలాంటి అతని నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నట్టుగా ప్రశ్న వచ్చింది. ఈజంట్ దిస్ రెస్పాన్సిబుల్ ఆర్ షార్ట్ సైటెడ్ కమింగ్ ఫ్రమ్ సో గ్రేట్ పర్సనాలిటీ.
అది మనకు ఒక బాధ్యత రహితంగానో లేకపోతే మాతో ముందు చూపు లేదా దూరదృష్టి లేదా అన్నిటికీ అనిపించవచ్చు అని ప్రశ్న వేస్తూ దానికి సమాధానంగా ఇలా సడన్ గా అతను ప్లాన్స్ మార్చేయడం అనేది చాలా ఒక దురుస్తంగా ఒక మొరటి పనిగా అనిపిస్తుంది, కానీ అది ఒక వాల్యుబుల్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దాని వెనకతల ఒక ప్రయోజనం ఉంది ఆయన చేసే ఈ కార్యక్రమం వెనకతల అని చెప్తూ, అది ఏంటంటే ఆ వాల్యుబుల్ రిజల్ట్స్ అంటే తనతో ఎవరైతే బాబాతో ఎవరైతే ఉన్నారో శిష్యులు చాలా కాలం జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో మెహర్ బాబాతో, వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళే. వాళ్ళలోని రెసిలియన్స్ అండ్ అడాప్టబిలిటీ అనే క్వాలిటీ డెవలప్ అవ్వడం అనేది ఇతను చూపించేటువంటి ఈ తాత్కాలిక మార్పులకి ఒక కారణం అంట, ఒక రిజల్ట్. అంటే వాళ్ళ శిష్యుల్లో ఈ ఎబిలిటీస్ని అతను డెవలప్ చేయాలనుకుంటున్నాడు బాబా. రెసిలియన్స్ అంటే ఓకే, కష్టం వచ్చింది, పడిపోయాడు, బట్ తిరిగి లేవగలగడం, మళ్ళీ దాని నుండి కోలుకొని దానికి నిలబడగలిగి ఉండడం. అడాప్టబిలిటీ, ఏ పరిస్థితులకైనా దాన్ని దాన్ని వాళ్ళు సరిదిద్దుకొని దానికి అడాప్ట్ చేసుకునేలా ఉండడం, ఈ అనుకూలంగా దాన్ని మలుచుకోవడం, ఈ రెండు క్వాలిటీస్ అనేది వాళ్ళ శిష్యులు డెవలప్ చేయడం అనేది ఒక కారణం. అతను ఈ ప్లాన్స్ మార్చడం వెనకతలో ఉన్న కారణం ఇది, ఆ క్వాలిటీస్ని డెవలప్ చేయడం. అంతేకాకుండా బట్ ఇన్ ఎడిషన్ టు దిస్ దెర్ ఆర్ అన్డౌటెడ్లీ మోర్ బేసిక్ రీజన్స్ అని చెప్తున్నాడు. అవే కాకుండా కొన్ని సాధారణమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే ఒక సాధారణమైన మనిషి ఫ్రీ విల్, అంటే మనం ఇప్పుడు కొన్ని ప్లాన్స్ వేస్తుంటాం, సడన్గా మనం ఏదో చేద్దాం అనుకుంటాం, అది చెయ్యం. అలాంటి ఒక షీర్ ఇండిటర్మినెన్సీ కూడా కారణం అయి ఉండొచ్చు. అంటే ఒక కామన్ మ్యాన్కి ఎలాగైతే అనుకుని చేయలేకపోవడం అనేది జరుగుతుందో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. రెండోది ఒక పర్ఫెక్ట్ మాస్టర్గా, ఎందుకంటే మన స్థాయి ఒకలా ఉంటుంది, అలాగే ఒక సద్గురువు ఒక అవతారుడి యొక్క స్థాయి వేరే రకంగా ఉంటుంది. వాళ్ళు పనిచేసే స్థాయిలు వేరు. కేవలం మనం భౌతికపరమైనటువంటి లెవెల్స్లోనే పనిచేస్తుంటాం, వాళ్ళు ఇంకా స్టిల్ మెంటల్ లెవెల్లో స్పిరిచువల్ ప్లేన్స్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అలా వర్క్ చేసేటప్పుడు అక్కడ ఏమైనా మార్పులు కొన్ని రావచ్చేమో, అవి మనం గ్రహించలేం. కాబట్టి వాటిని మనకు అతీతంగా మనకు ఉన్నతమైనటువంటి భూమికల్లో మన స్థాయికి మించిన భూమికల్లో పనిచేస్తున్నటువంటి సద్గురువుల అవతారాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి వస్తుంది కదా, అది మనకు ఎలాగా అందదు. కాబట్టి ఈ రెండు కారణాలు కూడా ఇన్ ఎడిషన్ టు ద ఫస్ట్ వన్ అని చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ఆ మార్పులకి కారణం లేదా అంటే మనం అర్థం చేసుకోవడానికి కారణం దాని వెనకతల రెండు ప్రయోజనాలు. ఒకటి శిష్యుల్ని ఉద్ధరించడం, శిష్యులు ఈ క్వాలిటీస్ని డెవలప్ చేయడం. రెండోది సాధారణ మనిషికి ఉండే మానవ స్థాయిలో బాబా పనిచేసేటప్పుడు ఎలా అయితే మామూలు మనుషులు మార్పులు వస్తాయి అలాంటి మార్పులే, అంటే ప్లాన్స్లో చేంజ్ వస్తే అలాంటి చేంజెస్ రావడం అనేది ఒక కారణం. మరొక కారణం సద్గురు అవతారుడి స్థాయిలో ఆయన చేసే పని బట్టి కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. ఆ కారణాలు మనం గ్రహించలేం అని ఇది నాకు అర్థమైంది. ఓకే అండి, అంటే అర్థం ఇండిటర్మినెన్సీ మామూలుగా నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉండే ఫ్రీ విల్లో ఉండే ఇండిటర్మినెన్సీ లక్షణం, అదే సమయంలో పర్ఫెక్ట్ మాస్టర్గా ఆయన పనిచేస్తున్నప్పుడు ఉండే ఆ స్థాయి, దానికి సంబంధించిన స్థాయి మధ్యలో వచ్చే ఇది కాన్ఫ్లిక్ట్ అన్నట్టుగా చెప్తున్నారంటారు. అది అలా ఓకే, అదే కొంచెం సెంటెన్స్ పెద్ద అవడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను. బాగుంది, ఇండిటర్మినెన్సీ ఇక్కడ డిటర్మినెన్సీ కదా. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? ఓకే, నేను ఒకసారి ఈ పారాగ్రాఫ్ కూడా చదివేస్తానండి, ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. I cannot help but speculate that there is a direct carryover from the lessons learned in the world of material affairs into the realm of spiritual development. I cannot help but speculate that there is a direct carryover from the lessons learned in the world of material affairs into the realm of spiritual development. Isn't it true that the individual who has never ossified into a set physical routine
but is rather alert and adaptable, and will have a similar adaptability to the multitudinous changes to be made in inner development. I cannot help but speculate that there is a direct carryover from the lessons learned in the world of material efforts into the realm of spiritual development. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే పాఠాలు నేర్చుకుంటామో అవి మన స్పిరిచువల్ డెవలప్మెంట్కి అంటే మా భౌతిక వ్యవహారాల్లో ఏవైతే పాఠాలు నేర్చుకుంటామో నిత్యం మన ఈ వరల్డ్ స్ట్రగుల్, అది ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్ళేటప్పటికి ఆ ఫ్రేమ్వర్క్కి అది ఇంపాక్ట్ అవుతుంది, క్యారీ ఓవర్ అవుతుంది అన్నది నేను స్పెక్యులేట్ బట్ అంటే అంచనా వేసుకోవడం. అంటే ఈయన అప్పుడు ఎర్లీ స్టేజ్ కనుక మామూలుగా ఆ ఒపీనియన్ చెప్తున్నారు స్పెక్యులేషన్ కింద. Isn't it true that the individual who has never ossified into a set of physical routine but is rather alert and adaptable will have a similar adaptability to the multitudinous changes to be made in inner development? ఆ పై స్టేట్మెంట్ని లింక్ చేస్తూ ఒక క్వశ్చన్ వేస్తున్నారు ఆయన. మామూలుగా భౌతిక ప్రపంచంలో రొటీన్స్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం జీవన విధానంలో. అందులో చిక్కుకోని వ్యక్తి మనం నిత్యం చిక్కుకునే కొట్టుమిట్టాడుతుంటాం. అంటే ఒక వలలో చిక్కుకున్న పక్షుల్లాగా గిలగిలగిలా కొట్టుకుంటూ ఉంటాం. రొటీన్ ప్యాటర్న్స్ బయటపడలేకపోతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఆ పరిస్థితులకి వచ్చిన సిచ్యువేషన్కి చాలా అలర్ట్గా ఉండి ఆ వచ్చిన సిచ్యువేషన్కి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ చేయగల సమర్థత ఉందనుకోండి ఆ వ్యక్తికి, ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్నర్ డెవలప్మెంట్ అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ అని ఇందాక ఏదైతే ఉన్నారో ఆ ఇన్నర్ డెవలప్మెంట్కి వెళ్ళేటప్పుడు కూడా అందులో కూడా చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి, చాలా ఛాలెంజెస్. అసలు భౌతిక ప్రపంచంలో వచ్చే ఛాలెంజెస్ నథింగ్ అన్నారు బాబా ఇంకో చోట డిస్కోర్సెస్. ఇన్నర్ జర్నీ చాలా టఫ్, ఎన్నో అవాంతరాలు, చాలా క్లిష్టమైన జర్నీ అన్నారు. ఎన్నో మార్పులు ఉంటాయి, కానీ మల్టిట్యూడ్నెస్ చేంజెస్ వాటికి కూడా అంత అడాప్టబిలిటీ, అంత సర్దుబాటు ధోరణి చేసుకుంటాడన్నది అందులో అనుమానం ఏముంటుంది, నిజమే కదా అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అంటే మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే బయట ప్రపంచంలో నేర్చుకున్న పాఠాలు అవి కూడా అంటే మెటీరియల్ వరల్డ్ బయట ప్రపంచంలో తీసుకుంటే అది స్పిరిచువల్ ఉన్నతికి కూడా అది ఉపయోగపడుతుంది. అంటే అదే లక్షణాలు అక్కడ కూడా చూపిస్తారు కదా అన్న ఒక స్టేట్మెంట్ చెప్పి దానికి అనుగుణంగా ప్రశ్న వేస్తున్నారు. మరి ఒక వ్యక్తి నిత్య జీవనంలో కూడా అన్ని రకాల ఒడిదుడుకుల మధ్యలో కూడా చాలా నేర్పుగా అలర్ట్గా ఉంటూ సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే అంతర్గత ప్రయాణంలో కూడా ఎన్ని రకాల మార్పులు చేర్పులు వస్తున్నా కూడా అదే అడాప్టబిలిటీని, అదే సర్దుబాటు ధోరణి చూపిస్తాడన్నది వాస్తవమే కదా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారండి. అంటే ఇక్కడ లాస్ట్ టైం కూడా రాముడు క్యారెక్టర్ చూస్తే ఆ సర్దుబాటు ధోరణి అసలు యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ సక్సెస్ స్టోరీ రాముడిది, అన్నీ ఫెయిల్యూర్సే చివరికి. కానీ ఎందుకు అంత కొలవబడ్డాడు? ఆ వచ్చిన సిచ్యుయేషన్స్కి అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు కనుక ఎవరిని నిందించకుండా ఆ ఉన్నత స్థితి ఏదైతే ఉందో, అంటే ఆ డిగ్నిటీ ఏదైతే ఉందో దానికి ఎక్కడికి తగ్గకుండా చివరి నిమిషం వరకు జీవించాడు కనుక ఆయన అవతారుడుగా అంతమంది చేత ప్రేమింపబడ్డాడు అన్నది మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాం రాముడి జీవితం. ఇదే పాయింట్ బహుశా ఈయన హైలైట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది ఇక్కడ. ఆయన క్వాలిటీ, అవతారుడు క్వాలిటీ ఏంటి అన్నది. జై బాబా. అంటే ఇది అవతారుడు గురించి చెప్పారా? అది జనరిక్ స్టేట్మెంట్ అంటారా? అంటే నాకు అనిపిస్తుంది అదే కరెక్ట్ అవును కదా అండి. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ మార్పులు, ఈ అడ్జస్ట్మెంట్స్, టైం పాటించకపోవడం,
వాళ్ళ అంటే ఇప్పుడు మనం మండలి వాళ్ళ గురించి అనుకోండి, ఆ అడాప్టబిలిటీ అన్ని పెంచడానికి కారణం ఇన్నర్ డెవలప్మెంట్ కోసం అని అంటారా? అంటే వాళ్ళకి ఇది స్పిరిచువల్ గా ఎదుగుదల రావాలి అనేసి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్, అంటే ఇలాగా ఏం చేయాలి, ఒక ప్రణాళిక లేకుండా నిర్దిష్టత లేకుండా ప్రోగ్రామ్స్ మారిపోతూ ఉండడం వలన వాళ్ళకి అలాంటిది స్పిరిచువల్ గా ఏదైనా డెవలప్మెంట్ ఉంటుందని అర్థం అక్కడ. అలాగే నాకు అంటే నేను అలా అర్థం చేసుకున్నాను. ఓకే ఓకే అర్థమైంది సార్. ఆ ముందు స్టేట్మెంట్కి లింక్ అనమాట. అంటే అక్కడ వ్యక్తుల గురించి చెప్పారు కదా, వాళ్ళకి ఈయన బిహేవియర్ ద్వారా ఈ రెసిలియన్స్ అడాప్టబిలిటీ వస్తుంది అన్నారు కనుక అలాంటి వ్యక్తులకి ఆ సర్దుబాటు ద్వారా ఆ లెసన్స్ రావడం వల్ల స్పిరిచువల్ డెవలప్మెంట్ లో కూడా ఉపయోగపడుతుంది. అదే మండలి వాళ్ళ గురించి చెప్తున్నాడండి. ఓకే ఓకే మండలి వాళ్ళ గురించి అర్థమైంది. అవునండి, జయబాబు. అదే ఇండివిజువల్స్ కనుక దీన్ని లింకింగ్ ఆయన బిహేవియర్ లింక్ చేస్తున్నాడు. మొత్తం ఇదంతా డిస్కషన్ దాని గురించే కదా, ఆయన ఎందుకు అబ్రప్ట్ గా ప్లాన్లు మార్చేవారు, వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి అన్నట్టుగా చెప్పారు కదా. ఓకే, దాన్ని మళ్ళీ జస్టిఫై చేస్తున్నారు అన్నమాట ఈ పారాగ్రాఫ్. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైనా వేరే ఒపీనియన్? ప్లాన్స్ చేంజ్ చేయటం వాటి అన్నట్టు వల్ల వాళ్ళందరికీ అడాప్టబిలిటీ వస్తుందని చెప్పలేదు కదా సార్. దే ఆర్ నోటబుల్ బికాస్ ఆఫ్ దేర్ అడాప్టబిలిటీ అని చెప్పారు. కానీ those who have lived along with Baba are almost universally notable for their resiliency and adaptability. అంటే ఆ రీజన్ వల్ల వాళ్ళు అలా తయారయ్యారు అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు కదా సార్. అక్కడ క్లియర్ గా అది అలా కూడా మీనింగ్ వస్తుంది. దోస్ హూ హ్యావ్ లివ్డ్ లాంగ్. ఎక్కడి నుంచి వచ్చింది అడాప్టబిలిటీ అన్నదే, ఆ రెసిలెన్సీ అండ్ అడాప్టబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనతో జీవిస్తూ ఉండడం వల్లే కదా వచ్చింది. దోస్ హూ హ్యావ్ లివ్డ్ లాంగ్ విత్ బాబా ఆర్ యూనివర్సలీ నోటబుల్. ఆ నోటబిలిటీ ఎలాగొచ్చింది? ఆయనతో ఉండడం వల్లనే కదా వచ్చింది. అలా చెప్పలేదు కదా అక్కడ. ఫర్ దేర్ రెసిలియన్సీ అండ్ అడాప్టబిలిటీ అని చెప్పారు తప్పితే మీరు చెప్తున్నట్టుగా ఆయన అవన్నీ చేంజ్ చేయటం వల్ల వీళ్ళకి రెసిలియన్సీ అండ్ అడాప్టబిలిటీ వచ్చిందని చెప్పలేదు కదా. అఫ్ కోర్స్ దే ఆర్ అడాప్టెడ్, అఫ్ కోర్స్ దే ఆర్ రెసిలియన్స్ మెయింటైన్, బట్ అది చేయటం వల్ల వీళ్ళు అడాప్టబిలిటీ వచ్చింది ఆర్ అడాప్టబిలిటీ వల్ల అని చెప్పట్లేదు కదా. అంటే ఇంప్లాయిడ్ మీనింగ్ అలాగే అనిపించింది. అంటే డస్ ప్రొడ్యూస్ వాల్యుబుల్ రిజల్ట్స్ అన్న దాంట్నే స్టేట్మెంట్ చెప్పారు కదా, అది ఇంప్లాయిడే అనుకుంటున్నాను నేను. అది న్యాచురల్గా ఆ వాల్యుబుల్ రిజల్ట్ అన్నదే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. దోస్ హూ హ్యావ్ లివ్డ్ లాంగ్ విత్ బాబా ఆర్ ఆల్మోస్ట్ యూనివర్సలీ నోటబుల్ ఫర్ దేర్ రెసిలియన్సీ అండ్ అడాప్టబిలిటీ. దట్ వాల్యుబుల్ రిజల్ట్స్ ఈజ్ ఓకే. అది మరి ఏంటి అనేది ఇన్హెరెంట్ రిజల్ట్స్ అనేది కానీ ఓకే. వాసు ఒకటి చెప్తానండి వాసు, నేను కంక్లూషన్లో దేర్ ఆర్ బేసిక్ రీజన్స్ ఫర్ దిస్ బిహేవియర్ ఆఫ్ బాబా అని ఒక స్టేట్మెంట్ ఉంది కదా. కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్గానే అతను క్వశ్చన్ వేసి వదిలేశాడు. ఆ రీజన్స్ నిజంగా మనకి తెలియవు అని కూడా అతని ఉద్దేశంలో పూర్తిగా డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయలేదు డాన్. కొన్ని ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ మాత్రం వదిలాడు అతను. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తానండి. బాబా మౌనం పలానా డేట్ని విరమించేస్తానని డిక్లేర్ చేసేవారు. దానికోసం అమెరికన్స్ ఒకసారి హాల్ కూడా బుక్ చేశారు. ఆ మౌనం ఆ హాల్లో చేయాలి. బాబా అంత గొప్ప వ్యక్తి మౌనం విరమణ చేస్తానంటే లెట్ ది హోల్ వరల్డ్ నో అని పెద్ద హాల్ బుక్ చేశారు వాళ్ళు. తీరా చేతులకి సడన్గా మళ్ళీ పోస్ట్పోన్ చేశాను అన్నాడు ఆయన. చాలామంది అమెరికన్స్ క్వశ్చన్ మార్క్ వాళ్ళ మైండ్లో, ఇది ఇలా చేసాడు ఈయన కదా. అలాగే తిరిగి ప్రయాణాలు చేసి వీళ్ళందరూ నెత్తిల మీద మూటలు మోసుకొని మండలి వాళ్ళు తిరిగి ఒక నిద్ర లేకుండా 5-6 రోజులు గడిపి ఒక బంగ్లాలో చేరేవారు. బంగ్లా ముందే అద్దెకి తీసుకోమని చెప్పేవారు, అద్దెకి తీసుకున్నారు. వీళ్ళంతా సామాన్లు అన్నీ సర్దేసుకుని అమ్మయ్యా మళ్ళీ కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాం, పొద్దున్న లేవగానే నాకు నచ్చలేదు పదని పోదాం అనేవాడు ఆయన. మళ్ళీ ఈ మూటలన్నీ కట్టేయడమే. ఇలా జరుగుతూ ఉండేదన్నమాట బాబా జీవితంతో. అంచేత అతను ఆ స్టేట్మెంట్ చెప్పాడు. ఎందుకంటే వెస్ట్ దగ్గర ట్రాన్స్పరెన్సీ ఏది దాస్తే వాళ్ళు ఒప్పుకోరు స్ట్రైట్గా. అంచేత ఆయన గురించి కొన్ని కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నమాట వాస్తవం, అవి చెప్తాను నేను అని చెప్తున్నాడు.
అయితే వాటికి కరెక్ట్గా ఇదే కారణమా అని అతను ఏం కంక్లూడ్ చేయటం లేదు డాన్. హీ లీవ్స్ అస్ ఫర్ అవర్ ఓన్ స్పెక్యులేషన్ అనమాట. ఇప్పుడు ఆదికి ఇరానీ ఒకసారి ఇలా చెప్పాడు బాబా గురించి. ఒక నిమిషం చాలా ప్రసన్నంగా నవ్వుతూ ఉండేవారు, నెక్స్ట్ నిమిషం గిలగిలగిలగిల్లాడిపోయి నేల మీద దొర్లేవారు కూడా బాధ తట్టుకోలేక. నేను ఏమిటి బాబా అని అడిగితే దగ్గర రావద్దనేవారు. మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ నార్మల్ అయిపోయేవారు. అప్పుడు నేను అడిగాను, వాట్ ఈజ్ దిస్ అని అడిగాను. అడిగితే ఇట్ ఈస్ మై యూనివర్సల్ వర్కింగ్ అని చెప్పారు బాబా. వాట్ ఈజ్ దట్ యూనివర్సల్ వర్కింగ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ బాబా అని చెప్పాడు. ఎప్పుడు చెప్పలేరు బాబా సమాధానం. కానీ ఒకసారి మాత్రం పాయింటెడ్గా అడిగాను బాబాని. అప్పుడు బాబా అన్నారు, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ బట్ యూ కెనాట్ అండర్స్టాండ్ అన్నారు. అంటే ఇంకా ఆ సమాధానం వచ్చిన తర్వాత నేను ఇంక మళ్ళీ ఎప్పుడు బాబాని ఆ క్వశ్చన్ వేసి పెస్టర్ చేయలేదు అన్నాడు బాబా. ఓకే, అంచేత మనం మేధస్సును ఉపయోగించి కొంతవరకు డెడ్యూస్ చేయగలం తప్ప పూర్తిగా మనం అర్థం చేసుకోలేము అవతారుడు తాలూకా ఫంక్షనింగ్ అని. ప్లీజ్ ఓకే ఓకే. హలో జయబాబు అండి, ఎవరో మ్యూట్లో పెట్టాలండి, వాయిస్ లేని పెడుతున్నాను, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే వాసు, యూ గాట్ మీ. ఎస్ సార్ అదే అంటున్నాను నేను కూడా. ఆయన అతను ఏంటంటే అతను ఆన్సర్ ఫెయిల్ చేసి చెప్పేయట్లేదు, కానీ హీజ్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ ఫార్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ రీజన్స్ అంటున్నాడు. ఆ రీజన్స్ ఏంటనేది ఖచ్చితంగా మనకు తెలియదు కూడా. ఇప్పుడు బాబా చెప్పారు కదా, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ బట్ యూ కెనాట్ అండర్స్టాండ్. దట్ ఈస్ ది సిచ్యువేషన్ అనమాట మనది. సో అతను ఒక ఇంటలెక్చువల్గానే ట్రై చేస్తున్నాడు అతను. అదే సార్, ఇప్పుడు ఆయన ప్లాన్స్ చేంజ్ చేయడానికి కానీ ఇంకో థింగ్స్ కానీ వీళ్ళలో అడాప్టబిలిటీ అండ్ రెసిలియన్స్ డెవలప్ చేయటానికి అన్న రీజన్ చాలా లో లెవెల్. అది కాదు, దెర్ ఈజ్ ద రీజన్స్ వేర్ వీఆర్ అన్ఐడెంటిఫైడ్. అయితే హీ కుడ్ ప్రొడ్యూస్, అంటే హీ కుడ్ ప్రొడ్యూస్ దట్ రిజల్ట్ ఇన్ దెమ్ త్రూ హిస్ వర్కింగ్. దట్ మే బి వన్ ఆఫ్ ది రిజల్ట్స్ హీ అచీవ్డ్. బట్ అదే కారణం అని చెప్పలేము. అది దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ఏదైనా జరగచ్చు. ఉదాహరణకి ఆది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా ట్రై చేశాడండి. ఒక ఓషన్లో వేవ్స్ వస్తాయి కదా, ఒక వేవ్ రాగానే ఒక డిప్ క్రియేట్ అవుద్ది. ఆ డిప్ను పోడ్చడానికి వెనకాల ఉన్న వాటర్ మళ్ళీ ఇంకొక వేవ్ని క్రియేట్ చేసుకుని వస్తుంది ఆ డిప్ క్రియేట్ చేయడానికి. అయితే ఎన్ని వేవ్స్ వస్తాయి, ఎన్ని డిప్స్ వస్తాయి అనేది ఎవడైనా క్యాలిక్యులేట్ చేయగలడా? ఎవడు చేయలేడు కదా. సో ది ఫంక్షనింగ్ ఆఫ్ ది అవతార్ ఈ స్పాంటేనియస్, ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. ఎక్కడో సిచ్యువేషను దానికి రెస్పాండ్ అవ్వడానికి ఈయన వెంటనే ఇది అవుతుంది. అంచేత ఆయన బిఫోర్ హ్యాండ్ యాంటిసిపేట్ చేయగలడా సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలడా, మనం అర్థం చేసుకోగలమా? ఎందుకంటే హీ హ్యాడ్ టు రెస్పాండ్ టు వేరియస్ కంటింజెన్సీస్ అండ్ సిచ్యువేషన్స్ దట్ అరైజ్ ఇన్ ది వరల్డ్ కదా. అంచేత బేసిక్ రీజన్స్ ఉన్నాయి, ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. ఇవన్నీ మనకు కనపడేవి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవే. ఆ సెన్స్లో తీసుకున్నాం. జై బాబా. జై బాబా సార్. బేసిక్గా ఐ కెనాట్ హెల్ప్ బట్ స్పెక్యులేట్ అన్నదే మీరు అన్నదే సార్. అది అంటే ఇంకా నేను అనకూడదు కానీ బట్ నా స్థాయిలో నేను ఏదో స్పెక్యులేట్ అతను ఇంటెలెక్చువల్ స్థాయిలో అతను అనుకుంటున్నాడు చేశాను, ఆయన స్థాయిలో ఇదే కారణం అని అతను చెప్పటం లేదు. అవునండి, అవును, కరెక్ట్. అవును, ఊహించుకుంటున్నాడు. స్పెక్యులేట్ అంటే ఇలా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాడు. అది తప్పవచ్చు కూడా. దీంతో ఇప్పుడు అతను ఆ విధంగా కన్క్లూడ్ చేసినా చాలా ఈజీగా తప్పని చదువుతున్న వాళ్ళకి అర్థం అయిపోతుంది. బికాస్ ఆ స్టేట్మెంట్స్ లో కూడా మీనింగ్ అలా లేదు. డెఫినెట్ గా ఆయన అసెస్ చేసి ఆయన అనుకున్నది సమ్ ఎక్స్టెంట్ చెప్తున్నట్టుగానే ఉంది, కానీ ఇట్ మైట్ నాట్ బి ద సేమ్ రీజన్ అనేది చదివేటప్పుడు కూడా మనకు అర్థం అవుతుంది. బాబా చేయటానికి, ఆ రీజనస్ చేయటానికి, ఆ విధంగా బిహేవ్ చేయడానికి దేర్ విల్ బి ఏ సమ్ ఇంటర్నల్ రీజన్. అది మనకి పైన చదువుతున్న పారాగ్రాఫ్స్ అన్నిటి బట్టి కూడా మనకు అర్థం అవుతుంది. దట్స్ వై వి కెనాట్ గివ్ దట్ కన్క్లూషన్. తర్వాత రాజుగారు ఇంకొకటి, ఇట్ మే బి a rash conclusion to say that Rama's life is a failure. అంటే physically it may appear to be so. అవునండి.
బట్ అంటే చాలా హీఈస్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ప్రూవింగ్ టు ది వరల్డ్ దట్ ఈజ్ లైఫ్ ఈజ్ ఎ సక్సెస్. అదే అంటే He నేను is అన్నది not కూడా interested in the certificate that the world gives to him. అంటే విజిబిల్లీ Ah, అప్పుడు కూడా నార్మల్ గా రాముడి మీద కూడా ఆ లైఫ్ ఏముంది, భార్యను వదిలేసాడు, ఇలాగ అంటూ ఉంటాయి కదా. so his కానీ focus is on life of the spirit of the humanity. అవును, బ్రాడర్ లెవెల్లో అందుకే ఆయన నిలబడ్డాడు కదా, ఆ క్వాలిటీ అదే. వల్లే కదా ఆయన. Yeah, yeah, yeah. అంటే అది వదిలేయకూడదు అక్కడ అంటున్నాను, ఆ స్టేట్మెంట్ Ah. పాస్ చేసి. ఎక్స్ప్లెయిన్ చేయాలి. we అదే నేను cannot- చెప్పింది కూడా అదే, విజిబుల్ గా అలా ఉంటుంది. అంతే సార్. కానీ చూస్తే మరి దీన్ని యుగాలు అలా నిలబడిపోయిందంటే ఆ క్యారెక్టర్ మరి ఇట్స్ నాట్ ఈజీ. బాబా జీవితం చూసినా అలాగే కనిపెడుతుంది. 2 సార్లు యాక్సిడెంట్లు అవడం ఏంటి, మౌనం చేస్తాను అన్నాడు, చేయకపోవడం ఏంటి. చాలా చేంజెస్. ఎస్ ఎస్, జై బాబా. యాక్చువల్లీ మండలి ఆయన మధ్య రిలేషన్ మనం లార్డ్ మ్యార్ చదువుతుంటే బాబా మీద చాలా కోపం కూడా వస్తుంది. మనం హ్యూమన్ లెవెల్లో ఆలోచిస్తాం కదా, ఎందుకు ఇలా చేశాడు అన్న బాధ చాలా సార్లు వస్తుంటుంది. రెసిలియన్స్ అనేటువంటి ఆ మాట అర్థం కూడా అదే అనిపించింది రాజుగారు నాకు. ఓకే సార్. రెసిలియన్స్ అంటే ఫస్ట్ వాళ్ళు వైల్డ్గానే రియాక్ట్ అవుతారు, ఏంటి ఇలా చెప్తున్నాడు బాబా ఒక అర్థం లేకుండా అని. బట్ వెంటనే వాళ్ళు సమాధాన పడేవారు అనమాట. అవును, ఆ రెసిలియన్స్ అంటే అది యాక్చువల్గా. అంటే ముందు వాళ్ళ రియాక్షన్ వస్తుంది, బట్ ఇమీడియట్గా సమాధాన పడతారు. ఎస్, ఎబిలిటీ టు గెట్ బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్, రెసిలియన్స్ అంటే. అవును, రబ్బర్ బ్యాండ్ లాగుతాం మనం. రబ్బర్ బ్యాండ్ Elasticity. తెగిదాకా లాగి వెనక్కి అదే స్పీడ్ లో వెనక్కి వచ్చేస్తాడు మళ్ళీ. అదే చదువుకుంటుంది అనమాట మళ్ళీ. ఆ పాయింట్ ఆఫ్ బ్రేక్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాం. అది అది. అవును సార్. ఎస్ సార్. బాగుంది. అయితే ముందుకు వెళ్దాం సార్, ఇది కాన్సెప్ట్ అయ్యింది. నెక్స్ట్ జై బాబా సార్. జై బాబా సార్, రఘుపతిజీ. Namaskar. Jai Baba. The fact that Meher Baba farts quite frequently is incomprehensible to many people unacquainted with his way of working. So here some examples are given. Above para we read about controversial issues in the Baba's life. So one of the examples is this one, that is fasting by Meher Baba very frequently. As we know, Baba used to fast very frequently. So that is misunderstood by a lot of people. Next. Baba has always fasted intermittently for short and long periods, and this phase appears consistently and importantly in his work. So, as we know, Lord Meher, we know Baba is fasting very frequently, sometimes very short period, for sometimes very long period of fasting. And this phase appears consistent and important in his work. That means spiritually, the people who are acquainted with his work, they know that he is doing this work for the spiritual benefit. This has sometimes been misconstrued as a good and holy and for himself or for finance or spiritual benefit. So this is common people. Some of the people, they think that he is doing the work because of for the spiritual benefit or for any other health benefit. As we know, generally people fast because some people want to reduce their weight. Some people do because of spiritual, just like Hindus do Ekadashi, like fasting, and people do because of disease, like that. So it is the thinking of the general people. But actually Baba's fast is for spiritual purpose. But it is not for himself, but rather for his work on earth. So his Don is telling that it is for the spiritual purpose, of benefit of the creation. As Krishna said to Arjuna in the Bhagavad Gita, though son of Pita, జయో సార్, నేనే డిస్కనెక్ట్ అయ్యానండి, మిగిలిన వాళ్ళు కూడా. లేదండి, రావట్లే ఆయన వాయిస్. రఘుపతిజీ, వి కాంట్ హియర్ యూ సార్.
Jai Baba sir, we can't hear you. Raghupati ji, can you reconnect again? Just log out and log in. ఉన్నారు లైన్లోనే ఉన్నారు. డిస్కనెక్ట్ అయ్యారు. అదే డిస్కనెక్ట్ అయ్యారండి, మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఒకసారి ఈ లోపల నేను తెలుగులో ఇలాగా చెప్పమంటారు కనుక అయినా ఒకసారి నేను చెప్తానండి. బెటర్ రాజు గారు చెప్పండి. ఓకే అండి. నార్మల్గా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. బాబా తరచుగా ఈ ఉపవాసాలు అవి చేస్తూ ఉండేవారు. మనకు తెలుసు, కేవలం పాలు తీసుకోవడం అలా వేరియేషన్స్ ఉండేవి, కానీ తరచుగా బాబా వర్క్లో అది కనబడుతూ ఉండేది. అది చాలామందికి జీర్ణం అయ్యేది కాదు, అంటే ఆకలింపు అయ్యేది కాదు, ఎందుకో అలా చేస్తున్నారని. చాలాసార్లు ఫాస్టింగ్ షార్ట్ పీరియడ్స్, లాంగ్ పీరియడ్స్ వేరీ అవుతూ ఉండేవి, ఇవి జరుగుతూ ఉండేది అని చెప్తూ, ఇది చాలాసార్లు ఆయన జీవితకాలంలో చాలా ప్రాధాన్యత కలిగిన ఒక పనిగా జరుగుతుండేది, కన్సిస్టెంట్గా కూడా ఉండేది. చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కింద జరుగుతూ ఉండేది తరచు ఇదంతా. అది ఒక్కొక్కసారి తప్పుగా కూడా వివరించడం జరిగింది, కన్స్ట్రూడ్. అంటే తప్పు అంటే వేరేగా కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే నార్మల్గా మన కల్చర్లో కానీ చాలా చోట్ల ఫాస్టింగ్ అన్న దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. స్పిరిచువల్ బెనిఫిట్ కోసం అని కానీ, ఆరోగ్యం ఎలా ఏవో ఉన్నాయి కదా, అలాగే అట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ రేదర్ ఫర్ హిస్ వర్క్ ఆన్ ఎర్త్ అని ఈయన చెప్తున్నట్లేదు. ఆయన కోసం చేసుకోలేదు. ఏదైతే ఉపవాస దీక్షలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడో అది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే యూనివర్సల్ వర్క్గా మనం తీసుకోవచ్చు, దానికోసం ఆయన చేసేవారు అని చెప్తూ, యాజ్ కృష్ణ సెడ్ టు అర్జున ఇన్ ద భగవద్గీత అంటూ ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్తే ఇక్కడ ఆగారు. నేను చదివేస్తానండి. దో సన్ ఆఫ్ ప్రిత అంటే బహుశా పార్థ అన్నట్టుగా తీసుకుంటే, ఇన్ ద 3 వైడ్ వరల్డ్స్ ఐఎమ్ నాట్ బౌండ్ టు ఎనీ టాయిల్, నో height awaits to scale, no gift remains to gain, yet I act here. ఈ ముల్లోకాల్లో కూడా నేను ఎటువంటి అంటే టాయిల్ అంటే కష్టపడడం అని అనుకుంటున్నాను, ఒక ఇది అని లిమిట్ లేదు ఆయనకి బేస్గా. అంటే ఆయన నాట్ బౌండెడ్ అన్నది చెప్తున్నారు. అలాగే నా ఎత్తుని ఎవరు మెజర్ చేయగలిగే ఒక శక్తి లేదు కనుక ముల్లోకాలు అన్నమాట ఇంపార్టెంట్. ఆ ముల్లోకాల్లో ఆయన స్థాయి అనుకోవచ్చు హైట్ అంటే, అది మనం కొలవలేము. అలాగే ఆయన్ని సంతృప్తి గెయిన్ అంటే ఆయన సంతృప్తి పరిచేలాగా ఒక బహుమతి ఇవ్వడం అన్నది కూడా బహుశా నేను అలా అర్థం చేసుకుంటున్నాను. అంటే మనం చూసుకునేది ఇది ఇస్తే. Jai Baba sir, just I'm continuing. You carry on, sir, with this sloka. Connection disconnected, sir. No problem, sir. Just carry on with this sloka, sir. Yeah, that is sloka. That is the Bhagavad Gita. He is quoting chapter 3, sloka number 22. Actually, it is very simple translation, but here it made little complication, the translation. Anyway, here in the sloka, son of Pita actually, and the original sloka it is called as Partha, that is son of Kunti. It is called as Pita means the son of Kunti. So he is called as Partha, Arjun, so many different names. So here he is called as the son of Kunti. In the 3 words, entire that is
Actually, in spiritual Baba's literature, 3 worlds means grass world, Sat world, mental world. But actually, in that our Indian philosophy, it maybe says Bhuloka, Swargaloka, Naraka, like that. So maybe that is the meaning. I'm not going to any trial. That is, I'm not. That is what I can say. Bound way any type of work, because he is the creator, he is the infinite knowledge, power, and bliss. So what? How can he want? What he wants? Nothing he wants. No height, away scale. So that is, it cannot be measured. I think in our universal prayer it is there. No, that is also mentioned in our universal prayer also. It cannot be measured, and no gift remains to gain. That is, he don't want anything. Nothing is required, because he is the creator for everything. Yet I act still, though I don't want anything, still I act, because for the benefit of the creation, for the benefit of these children, he works with us. So a lot of time Baba has told, I suffer because I love you. That is what I mentioned here in this para. So this is one of the examples about controversial issues about Baba's life. రాజు గారు ఆ పద్యం నేను చెప్తానే. ఓకే సార్. ఆ పద్యం కొంచెం ఇదిగా ఉందండి అది. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, సాధారణంగా ప్రపంచంలో ఉపవాసాలు ఎందుకు చేస్తారు? ఆరోగ్యం బాగు చేసుకోవడానికి, ఏదో ఒక ప్రాయశ్చిత్తంగాను, ఏదో ఒక సంపాదించాలి, ఒకటి పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తారు. కానీ బాబా అంటున్నారు, నేను చెయ్యవలసింది ఇంక ఏదీ మిగిలి లేదు, నేను సాధించవలసింది ఇంకేదీ లేదు, నేను అధిరోహించవలసినటువంటి శిఖరాలు ఏమీ లేవు. నాకు ఆస్కార్ తీసుకోవాలా, పద్మవిభూషణ్ తీసుకోవాలా, భారతరత్న తీసుకోవాలి, ఏం మిగిలి లేవు. అన్నీ నాకు ఆల్రెడీ అచీవ్డే. అవన్నీ అచీవ్ చేసి వెనక్కి వచ్చాను నేను కదా. అలాగే నేను పొందవలసిన ఇంకా బహుమానాలు ఏమీ మిగిలి లేవు. ఐ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్. ఆ గ్రేటెస్ట్ లెవెల్ నుంచి నేను వచ్చాను ఇక్కడికి. ఎందుకని? అయినా నేను పనిచేస్తూనే ఉన్నాను మీ మధ్యలో. నేను అంచేత నన్ను మీలో ఒకడికని జమ కట్టేయకండి అని చెప్తున్నారు అనమాట. అది నేను చేసే మౌనం, ఆయన మౌనం కానీ ఆయన ఉపవాసం కానీ ఏదైనా సరే అది డిఫరెంట్ స్కేల్, అది ఆల్టుగెదర్. ఎందుకంటే ఆయన పైనుంచి గాడ్ మ్యాన్ కదా, గాడ్ డిసెండెడ్ యాజ్ మ్యాన్. కాబట్టి మీరు మామూలు మీ స్టాండర్డ్స్లో మీరు అనుకున్నట్టుగా నన్ను కంపేర్ చేయకండి అని చెప్తున్నాడు. ఓకే సార్, జై బాబా. అదేండి, అవసరం తనకు లేక అవతరించే అన్నది యాక్ట్ అనమాట. అదేండి, అంటే బాబా అన్నది అన్నారు మీరు, కానీ ఈజ్ రెఫరింగ్ కృష్ణాస్ ఎగ్జాంపుల్ యాజ్ అవతార్, సో ఈజ్ కంపేరింగ్ దట్ విత్ బాబా. కరెక్ట్, కృష్ణ అదే బాబా కూడా చెప్పారు యాజ్ ఇట్ ఈస్ గా. అవును సార్. ఓకే, ఈ పారాగ్రాఫ్ మీద ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు, డౌట్లు? లేకపోతే ముందుకెళ్దాం. Okay, sir. Carry on. Meher Baba's silence of almost 3 decades and a substitution for an alphabet board as a means of communication are equally puzzling. So here it says 30 years, but actually Baba silence for about 44 years. But when he wrote this article, it may be 30 years. That's it. Meher Baba's silence for 30. This is a second example about controversial issues in Baba's life, explaining about silence. So of means of communication are equally puzzling. So it is also confusing why Baba used that alphabet board at that time. He has not yet started hand gesturing, only he was using alphabet board at that time when Adhan has written this article. Many people may regard it as unproductive to use an alphabet board, and some even label any subterfuge. That means the common people, the opinion of the common people, what they think it is a waste of time. And also, to avoid something, he is using this method. Like that is general people country, what they are thinking. But they don't know the way of working of Baba, as already explained in the previous paragraph. They don't know the common people. So they are giving some different meaning without understanding. But actually it is what purpose is using it, they don't know. That's why they are giving different meaning. Their understanding is different. It is a waste of time. There is no production by using that alphabet board. There is no use. It is say because of some purpose, selfishness, of that board is what common people's thinking.
Yes, sir. Anything? జయబాబు సార్. అయితే జస్ట్ ఇన్ తెలుగు క్విక్లీ ఐ narrate సార్. అయితే ఇందాక అనుకున్నట్టుగా మా బాబా మౌనం మీద కూడా ఇలాంటి ఇష్యూసే ఉన్నాయి. సుమారు 3 దశాబ్దాల పాటు ఆయన ఈ మౌనాన్ని పాటించడం, అంటే ఆయన ఈ పుస్తకం రాసే టైంకి 3 దశాబ్దాలు అయినట్టుగా రఘుపతి చెప్పారు. తర్వాత ఆల్ఫాబెట్ బోర్డు మీద కమ్యూనికేట్ చేయడం, అక్షర పలకం మీద చూపిస్తూ చదవడం అన్నది చాలామంది ఇన్ని అయోమయానికి కూడా గురి చేసింది. ఎందుకు ఇలాగా మాట్లాడచ్చు కదా, ఇంకా సందేశాలని క్విక్గా త్వరితంగా ఇవ్వచ్చు, దీనివల్ల ఉపయోగం ఉంది, స్లోగా దాని మీద ఆయన చూపించడం, ఇంకొకళ్ళు చదవడం అన్నట్టుగా డిఫరెంట్ మీనింగ్స్ అవి ఉన్నాయి అన్నది సారాంశం అండి. ఇది 2 పారాగ్రాఫ్స్ అండి రఘుపతి గారు. ఏమన్నా ఓవరాల్గా దీని మీద ఏమైనా కామెంట్స్? Go ahead, sir. It's example for controversial issues. Yes, sir. దాసు మీరు ఒక్కసారి అన్న ఈ రెండు పారాగ్రాఫ్స్ మీద చెప్తారా? జనరల్ గా ఇప్పుడు బాబా మౌనంగా ఉండి ఆల్ఫాబెట్ బోర్డు యూస్ చేసేటప్పుడు జనరల్ కామన్ లాజిక్, నువ్వు మాట్లాడితే ఒక టాపిక్ ని చాలా క్లియర్ గా చెప్పొచ్చు. అట్లా కాకుండా అంత పెద్ద పెద్ద విషయాలను ఆల్ఫాబెట్ బోర్డులో కమ్యూనికేట్ చేసేటప్పుడు మళ్ళీ దానికి ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఇట్ అపియర్స్ లైక్ ఇట్స్ కుంబర్సమ్, రైట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక పజ్లింగ్ లాగా ఎవరికైనా అనిపించడం చాలా కామనే. ఆయన ఎందుకు మాట్లాడుకోకుండా ఆల్ఫాబెట్ బోర్డ్ యూజ్ చేయడం ఏంటి, ఆల్ఫాబెట్ బోర్డ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం ఏంటి, ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం వేస్ట్ అండ్ ఒక పజ్లింగ్ లాగా ఉంటుంది అనుకోవటం చాలా న్యాచురల్ థింగ్, ఎవరైనా అనుకుంటారు కదండి. సో దాని ద్వారా నిజంగా బాబా ఎప్పుడైనా సమాధానం చెప్పాల్సి వస్తే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే ఎక్కడో వదిలి చెప్పాలి. డెఫినెట్ గా ఎవరైనా అనుకుంటారు. అవునండి, అదే పాయింట్ అవుట్ చేస్తున్నారు. వెరీ కామన్ అండి, అందులో తప్పేం లేదు కదా. ఆయన కూడా అదే చెప్తారు, చాలా సహజంగా పొరపడడానికి. ఇట్స్ వెరీ న్యాచురల్. లక్ష్మణ్ దాస్, Sir, here 2 words are used by the common people. One is unproductive. Second is subterfuge. These 2 words are used by the common people. యాక్చువల్గా ఆ సటర్ఫ్యూజ్ అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. కాకినాడలో ఒక లవర్కి జరిగింది. చాగంటి సుబ్బారావు గారిని, లక్ష్మి గారి ఫాదర్ అన్నమాట. ఆయన చాలా పెద్ద కవి, మధుర కవిశేఖర్ అని బిరుదు ఉండేది ఆయనకి. ఆయన బాబా దర్శనానికి వెళ్ళారు. వెళ్తూ ఈయన మైండ్లో అనుకున్నాడు అనమాట, వీళ్ళిద్దరూ కపటోపాయం ఒకటి పన్నారు, రాత్రి రిహార్సల్ చేసుకుంటారు ఎదురుకూడని, నేనేదో ఇలా చూపెడుతుంటాను అక్షర ఫలకం మీద, నువ్వు మాత్రం మనం అనుకున్నది చెప్పేయని అని అనుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు ఈయన. ఆ హాల్లోకి ఎంటర్ అవ్వడమే. ఇతను ఎంటర్ అవగానే బాబా ఎరిచ్కి ఏదో చెప్పారట. ఎరిచ్ వెంటనే ఏదో చెప్పాడు. బాబా అన్నారు, ఇట్ ఈస్ నాట్ దాట్, వాట్ యు ఇంటర్ప్రెట్ ఈజ్ రాంగ్. మళ్ళీ చెప్పారు. మళ్ళీ బాబా చెక్ చేశారు. లీవ్ ఇట్ అన్నారు బాబా. అప్పుడు ఇతనికే చూశారనమాట. అప్పుడు అతనికి అర్థమైంది, ఓహో వీళ్ళిద్దరూ ఇప్పటికిప్పుడు ఫ్రెష్గానే మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళేమో హోంవర్క్ తీసుకొని ఇక్కడేం చేయట్లేదు అని. ఈయన వైపు చూడడం తర్వాత మేమేమి నాటకం ఆడలేదురా అని కూడా చెప్పారు. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి సార్ ఇది వర్డ్? అదేంటంటే ఒక సాకు అంటాం కదండి, సాకు కానీ మిషా అది అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసం ఇచ్చి సమాధానాలు చెప్పక్కర్లేకుండా ఇలా షో చేయడం, అది ఇట్ ఈస్ ఎస్కేప్ రూట్ లాగా తర్వాత ఒక షో చేయడం అని. అయితే ముందుకెళ్దాం సార్. లక్ష్మణ్ మీరు ఏం చెప్తారా లేకపోతే ముందుకెళ్దాం? ఓకే,
రఘుపతి గారిది అయిపోయిందండి. నెక్స్ట్ జయబాబా నేనండి. జయబాబా పద్మిని గారు. పద్మిని. ఓకే, చెప్పండి అమ్మా, స్పష్టంగానే ఉంది వాయిస్. There have been a number of discussions by Meher Baba and others on the reasons for this prolonged silence. ఈ సుదీర్ఘ మౌనం, బాబా వహించిన సుదీర్ఘ మౌనం మీద బాబా మరియు ఇతరులు నంబర్ ఆఫ్ డిస్కషన్స్ చేశారు. చాలా చర్చలు జరిపారు. ఇప్పుడు మనం ముందు పారాగ్రాఫ్స్ లో అంతా వస్తూనే ఉన్నాం. I do not wish to go into the various potential explanations here. సో డాన్ చెప్తున్నాడు, ఇంక నేను దీని గురించి రకరకాల బలపరిచే వివరణల గురించి నేను ఇవ్వాలని అనుకోవట్లేదు అని. బట్ రాదర్ టు కాల్ అటెన్షన్ టు ద మోస్ట్ అస్టౌండింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆల్. కానీ నేను ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచి దిగ్భ్రాంతపరిచే ఒక విషయంపై అందరి యొక్క దృష్టిని కేంద్రీకరించాలి, ఆకర్షించాలని అనుకుంటున్నాను అన్నారు. Despite such a severe handicap, the equivalent of having one hand tied behind one's back. అంటే ఇక్కడ ఒక ప్రతిబంధకం ఉంది, ఒక హ్యాండిక్యాప్ ఉంది ఆయనకి, బాబాకి. ఏంటి అది? ఎలాంటిదంటే ఒక మనిషి యొక్క చెయ్యి వెనక్కి అతని వీపు కట్టేసి పని చేయమంటే ఎలాగుంటుందో అలాంటి ప్రతిబంధకం ఇక్కడ బాబాకు ఉన్నప్పటికీ కూడా Baba has planned minutely and personally the most complex undertakings. అన్నిటికంటే క్లిష్టమైన బాధ్యతలు వహించడంలో కూడా ఆయన పర్సనల్ గాను తాను చాలా కూలంకుషంగాను, అంటే ఇంక ఏ విషయాన్ని వదలకుండా వ్యక్తిగతంగా ఆయనే ప్లాన్ చేసేవారు. అండ్ అదే కాకుండా టాట్ హండ్రెడ్స్, 100 మందికి ఆయన బోధించారు. బ్లెస్డ్ థౌజండ్స్, వేలాది మందిలకు ఆశీస్సులు అందించారు. మళ్ళీ డైరెక్టెడ్ అండర్టేకింగ్స్, అండ్ అంటే బాధ్యతలు వహించడంలో ఎలాగా అనేది కూడా ఆయనే డైరెక్షన్స్ ఇచ్చేవారు అనమాట, దిశానిర్దేశాలు ఇచ్చేవారు. ఏ పనైనా చెప్తే అది ఎలా చేయాలనేది కూడా ఆయనే చెప్పేవారు. అండ్ గివెన్ వర్డ్స్ ఆఫ్ చీర్ టు పర్సన్స్ అట్ ఫార్ డిస్టెంట్ పాయింట్స్. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళని ఉత్తేజపరిచే విషయాలు, మాటలు కూడా అందజేసేవారు. అండ్ డిక్టేటెడ్ ఇన్ ఎ రిలేటివ్లీ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ మాన్యుమెంటల్ అండ్ ఎంటర్ప్రైజ్ యాజ్ దిస్ బుక్. ఈ పుస్తకం అనేది ఒక రకమైన మాన్యుమెంట్ అనమాట అండి, చిరస్మరణీయంగా నిలిచిపోయే ఒక సాహసం అన్నమాట ఈ పుస్తకం. మరి దాన్ని చాలా తక్కువ టైంలోనే రిలేటివ్లీ బ్రీఫ్లీ టైం అన్నమాట, అసలు సాపేక్షకంగా ఎవరు కూడా ఇంత తక్కువ టైంలో చేయలేరు. అలాంటి సాహస కృత్యాన్ని ఆయన చాలా తక్కువ సమయంలో ఆయన డిక్టేట్ చేశారనమాట, చెప్పి వ్రాయించారు. ఇది ఒక సాధారణ విషయం కాదు కదా అని చెప్తున్నారనమాట. అది ఎలాంటిదంటే ఓ చెయ్యి ఇలా కట్టేసి ఉన్నా కూడా పని చేసేస్తారో చూడండి, అది అసలు జరిగే పని కాదు. అలాంటిది ఆయన మౌనంగా ఉంటూ అక్షరఫలకం చూపిస్తూ ఇలా చేశారు అని చెప్తున్నారు జై బాబా. నాకు ఇలాగ అర్థమైంది. డిక్టేటెడ్ ఇన్ రిలేటివ్లీ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇనఫ్ టైం ఉన్నట్టే కదా మేడం? కాదు, ఇప్పుడు కొంతమంది ఒక పనికి ఇంత టైం తీసుకున్నారనుకో, ఈయన అంతకంటే తక్కువ టైంలో చేసేసుకున్నారు. అంటే మనకు తెలుసు కదా, ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక మనిషి ఒక పని చేయాలంటే ఇంత టైం పడుతుందని, దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో చేశారు అని నాకు అలా అర్థమైంది. రిలేటివ్లీ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే అంతేనండి, అంతే. అంటే సాధారణంగా జరిగే యావరేజ్ టైం తీసుకుంటే దాంతో రిలేటివ్గా చూస్తే చాలా తక్కువ టైంలోనే ఈయన, అంటే ఈ హ్యాండిక్యాప్నెస్ ఉండి కూడా మా అక్షర పలకం మీద చెప్పడం అనే వ్యవస్థ ద్వారా అద్భుతమైన ఈ పుస్తకాన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఇలాంటివి ఎన్నో కదా ఆయన పుస్తకాలు చెప్పింది, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. అయితే అండి ఇక్కడ క్లియర్గా ఉందమ్మా. మిగిలిన వాళ్ళకి ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్ దీని మీద? అంటే ఒక్క స్టేట్మెంట్లో యాక్చువల్గా చాలా బాగా చెప్పాడు ఆయన చేసిన వర్క్ని.
taught hundreds, blessed thousands, directed undertakings, given words of cheer to persons, ఉల్లాసం చేయడానికి వాళ్ళకి స్వాంతన చేకూర్చడానికి లెటర్స్ ద్వారా మనకి ఎప్పటికీ శాంపుల్ లెటర్స్ దొరుకుతూ ఉంటాయి బాబా లవర్స్ ఇళ్లలో. ఆయన ప్రైవేట్గా వీరి చేత ఎవరి చేత రాయించిన ఉత్తరాలు, చిన్న చిన్న ఏమైనా మరణం సంభవించిన, ఇంకో అనర్థం జరిగిన వాళ్ళు ఆయనకి వినవించుకోవడం, ఆయన పర్సనల్ లెవెల్లో వాళ్ళని ఓదారుస్తూ లేకపోతే ఉత్సాహపరుస్తూ పంపించడం అద్భుతాలు అన్నీ. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఆయన. అంటే బాబా మౌనానికి కారణాలు వివరించడానికి ఇతను ప్రయత్నం చేయలేదండి. ఆ మౌనం ఉన్నప్పటికీ కూడా ఆయన వర్కింగ్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు, ఇంపాక్ట్ అవ్వలేదు అని చెప్పుకొస్తున్నాడు ఆయన. ఒక సత్యాన్ని చెప్తాను అంటున్నాడు అంతే అండి. ఆయన ఆశ్చర్యపరిచిన సత్యం ఆయనకి బహుశా ఇంతవరకు ఎలా చేయగలిగాడు ఈ అప్రోచ్ ద్వారా అన్నది. ఇంకొకటి కూడా కొంతమంది బాబా లవర్స్ ఆయనకి దర్శనం చేసుకున్నప్పుడు ఆయనతోటి మాట్లాడిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆయన మౌనంలో ఉన్నాడంటే మేము నమ్మలేకపోతున్నాం అనేవారు. అంటే హీ సైలెన్స్ కుడ్ స్పీక్ అనమాట. అది ఆ సెన్స్లో అంటే అంత పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతూ ఉండేవారు త్రూ హిజ్ ఐస్, త్రూ హిజ్ గెస్చర్స్, త్రూ ఆల్ఫాబెట్ బోర్డ్, ఏదైనా సరే. అదే నిజమైన లాంగ్వేజ్ అని కూడా బాబా అంటారు కదండి. సైలెన్స్లోనే ఆయన ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది నిజమైన విలువలని. చాలా క్లియర్గానే చెప్పారండి పద్మని గారు. బాగుందని చెప్పండి. జై బాబా. ముందుకెళ్దాం సార్. కంటిన్యూ చేయండి. చెప్పండి. అంటే ఒక్క నిమిషం అండి, 4 నిమిషాలు ఉంది. దాసు కొంచెం బ్రేక్ అవుతుందండి, ఇక్కడ ఆపుదామా మీరు అనేది? అది లేదండి, కంటిన్యూ చేయండి. ఓకే చదవండి అయితే. Meher Baba's methods are often productive of exasperation. అంటే బాబా పద్ధతులు తరచు ఎలా ఉంటాయంటే ఉద్రేకపరుస్తూ ఉంటాయి అన్నమాట, మనని ఉద్రేకాన్ని కలిగిస్తాయి అన్నమాట. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ హీ డస్ విచ్ డిఫై అండర్స్టాండింగ్. ఆయన చేసిన పనులు చాలా వరకు మనకి ఎలాగుంటాయంటే మన అవగాహనకు వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. అండ్ హీ బ్లిట్లీ గోస్ ఆన్ అబౌట్ హిస్ బిజినెస్ వితౌట్ బాదరింగ్ టు ప్రిఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా ఆయన పనులు ఎలాగుంటాయంటే ఆయన ఇవ్వాలనుకున్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఆయన చిద్విలాసంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకే చెప్పారు మన అవగాహనకి వ్యతిరేకంగా ఉంటుందని. మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అక్కడ ఏదో ఆయన చెప్తారు, మనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఆయన ఆ మాటే ఆ వివరణ వదిలేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మానేసి ఆయన పని ఆయన చిద్విలాసంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫార్ మై సెల్ఫ్ ఐ అడ్మైర్ జనరలీ సమ్వన్ who does not sit down at every step to justify himself. అంటే ఇక్కడ డాన్ చెప్తున్నారు తనకి ఎలాంటి వాళ్ళంటే ఇష్టము అని చెప్తున్నారంటే ఏ వ్యక్తి అవుతే అంటే ఎలాంటి వాళ్ళు నేను అడ్మైర్ చేస్తాను అంటున్నారంటే ప్రతి అడుగడుగున ఇక్కడ ఆగిపోయి ఇదిరా బాబు అదిరా బాబు అని జస్టిఫై చేసే వాళ్ళంటే అతనికి ఇష్టం ఉండదు. అలా చెయ్యని వాళ్ళంటేనే ఇతను ప్రశంసిస్తాను నేను అలాంటి వాళ్ళని అన్నారు. But there are apparently quite sound reasons for such behavior. మరి ఆయన అలా ఎందుకు చేశారనడానికి కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఏంటి? దట్ దేర్ ఇస్ జస్ట్ నాట్ టైమ్ ఫర్ కాన్స్టెంట్ ఎక్స్ప్లెనేషన్. అలా చేస్తూ కూర్చుంటే అడుగడుగునా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంత టైం లేదు. నార్ ఇస్ దేర్ ప్రాబబ్లీ in us the comprehension to encompass an explanation of the more abstruse phrases if given. ఒకవేళ ఆయనే కానీ అక్కడ ఇచ్చిన వాక్య భాగాల్లోని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చున్నారే అనుకోండి, ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారే అనుకోండి, వాటిని గ్రహించే శక్తి మనకు లేదు కదా, మనకి శక్తి లేకపోయి ఉండొచ్చు కదా అని కూడా ఇక్కడ డాన్ చెప్తున్నారు. సో ఆయన అలా చేయడానికి గల కారణం చాలా బలమైన కారణమే ఉంది అని అంటున్నారు. నాకు అలా అర్థమైంది. జై బాబా. జై బాబా. అది ఇందాక నాగేశ్వరరావు గారు ఆది కే రాణి గారు చెప్పినట్టుగానే లాస్ట్ స్టేట్మెంట్ అనిపించింది. ఒకవేళ నేను చెప్పగలిగినా నీకు అర్థం కాదు.
అలాగే టైం కూడా ఉండు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా వెళ్తే ఆయన వర్క్ ఎప్పుడు పరుగున నడుస్తూ ఉండేది, ప్రతి క్షణం ఇంపార్టెంట్ అన్నట్టు. అవసరం లేదన్న చోట బహుశా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఉండవచ్చు, అవసరం అయిన చోట ఖచ్చితంగా చాలా చోట్ల హస్ గివెన్ ఎక్స్ప్లెనేషన్. ఈ మానవాళికి ఎక్కడైతే ఉపయోగపడుతుంది అనుకున్నారు, ఇట్ ఈస్ బెస్ట్ అనిపిస్తుంది ఆయన లైఫ్ లో. అందుకే రిలేటివ్లీ బ్రీఫ్ పీరియడ్ లో చేయగలిగారు. అవునండి, ఇట్స్ ఛాలెంజ్ అనమాట ఆయనకు కూడా. అందుకే అన్నారు కదా, నేను ఎంటర్ప్రైజ్ అని అన్నారు, పెద్ద సాహసమే చేశారు అలా చేయడం. అయితే టైం కూడా అయిందమ్మా పద్మ గారు. ఇది డిస్కషన్ మనం అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పారాగ్రాఫ్స్ అన్ని చదివి కూడా ఆయన వర్క్ మీద అలా మొత్తం మీద ఈరోజు చదువుకున్న పారాగ్రాఫ్స్ అన్నీ కూడా వెరీ రోమాంచిక్ అంటారు కదా, గూస్ బంప్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. అంటే మనలో వచ్చిన ఎమోషన్సే ఈ స్పుటింగ్ చాలా చక్కగా పెడుతున్నాడు పోయిట్ లాగా ఆయన వర్డ్స్ లో. అయితే గ్రేట్ ఏంటంటే అతను ఈజ్ నాట్ ఇంపోజింగ్ హీ యూస్ అన్నది. అతను నాకు ఎలా కనిపించింది అని చెప్పుకెళ్తాడు అతను. అవును, అది అది మనం చాలా కనెక్ట్ అవుతున్నాం యాక్చువల్గా మన ఆయనతో ఉన్న రిలేషన్ కూడా ఆయన చక్కగా వర్డ్స్ లో అతను మాత్రం ఖచ్చితంగా బాబా చేయడానికి ఇది కారణం అని చెప్పలేదని ఎక్కడ కూడా. అవునండి, నాకు ఇలా కనిపిస్తుంది అని చెప్తున్నాడు అంతే. అవునండి. సరే సార్, మరి 6 అయిందండి, ఇక్కడ ఆపి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అండి 10 to 5కి మీట్ అవుతాం సార్. నేను మళ్ళీ ఈ 2 సెషన్స్ నేను యూట్యూబ్లో పెట్టి లింక్స్ పెడతానండి, ఎవరికైనా మీరు మళ్ళీ చూడడానికి అవకాశం ఉంటుంది. బయట వాళ్ళకి కూడా వీళ్ళంత వరకు షేర్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళు అటెండ్ కాలేకపోవచ్చు, మార్నింగ్ కాల్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందరికీ జై బాబా అండి. జై బాబా.